వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2 రోజుల క్రితమే మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టి ప్రభుత్వంలో అంతా తానే అన్నట్లు పెత్తనం చేస్తున్నారని, తానే ముఖ్యమంత్రిని అన్నట్లు వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. కానీ ఇవాళ మరో ట్వీట్లో చంద్రబాబుకి పాలన చేతకాక చేతులెత్తేశాడు, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ క్రీడకి తెరలేపాడు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై లోకేష్తో కలిసి వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాడు, ప్రజల సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ఎన్నికల హామీలు అమలు చేయలేక 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేతులెత్తేశాడు అంటూ ఘాటుగా విమర్శించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజుతో సహా ఎంతమందిని ఎంతలా వేధించారో విజయసాయిరెడ్డి కంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైతే హడావిడిగా బ్యాండేజీలు చుట్టించి గుండెపోటు అని చెప్పినప్పుడు విజయసాయిరెడ్డికి నేరంగా అనిపించలేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్ చేస్తున్నది పాలనే అనుకున్నారు. అంతే తప్ప వ్యవస్థీకృత నేరమని విజయసాయిరెడ్డికి అనిపించలేదు. జగన్ పాలనలో ఉద్యోగ సంఘాల నేతలను వేధించడం, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టారు. అది ప్రభుత్వానికి అవమానకరం, అప్రతిష్టగా భావించలేదు. అప్పుడు విజయసాయిరెడ్డి నోరెత్తి జగన్ని ప్రశ్నించలేకపోయారు. జగన్ రాజధానిని, అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల అప్పులు తెస్తున్నప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలను, చివరికి పార్కులను తాకట్టు పెట్టేసి రుషికొండపై 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ను నిర్మించుకున్నప్పుడు విజయసాయిరెడ్డికి తప్పుగా అనిపించలేదు. జగన్ సోషల్ మీడియా వారియర్స్, వాలంటీర్లతో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు విజయసాయిరెడ్డికి తప్పుగా అనిపించలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిన పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించి అమరావతి, పోలవరం పనులు మొదలుపెట్టిస్తుంటే విజయసాయిరెడ్డికి కనిపించడం లేదు. అయినా గత 3 నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు తనంతట తానుగా వైసీపీ సోషల్ మీడియా జోలికి పోలేదు. కానీ ఇప్పుడే ఎందుకు కేసులు మొదలయ్యాయి అంటే విజయసాయిరెడ్డికే బాగా తెలుసు. జగన్ పాలనలో గాడి తప్పిన ఏపీని చంద్రబాబు నాయుడు మళ్లీ గాడిన పెట్టుకోగలుగుతున్నారు. కానీ గాడి తప్పిన వైసీపీని జగన్ గాడిన పెట్టుకోలేకపోతున్నారు. అందుకు బాధ్యుడైన జగన్కి విజయసాయిరెడ్డి ధైర్యం చేసి ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు. పైగా జగన్కు తందానా అంటూ చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టి కేసులు పెట్టించుకుంటున్నారు. దీన్ని ఎటువంటి రాజకీయం అనాలి? ఇప్పుడు విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలతో టీడీపీ సోషల్ మీడియా వారు గతంలో వైసీపీ చేసిన అక్రమ అరెస్టుల లిస్టు తీసి విజయసాయిరెడ్డి పరువు తీస్తున్నారు. మరి దీన్నే అంటారేమో కెలికి మరీ తన్నించుకోవడం అని.